అండి ప్యాకెట్ లోపల అయితే ఇచ్చాడు. డ్రోన్ అయితే బొమ్మ అయితే కనిపిస్తుంది, మరి లోపల ఎట్టుందో చూద్దాం. అండి డ్రోన్ E88 Pro Max అంట. అయితే 4K అల్ట్రా హెచ్డి అని ఉంది దీనికి. పైన రియల్ కెమెరాస్. కింద ఒక కెమెరా వచ్చాడు, ఈ ఫ్రంట్ ఒకటి ఇచ్చారు, రెండు. మనం ఇందా చూసాం కదా, పైకి బాగా వెళ్తే మాత్రం బ్లూటూత్ కనెక్షన్ ద్వారా ఉంటుంది కాబట్టి రాదు. ఫోన్ కూడా పక్కనే ఉంటేనే వస్తుంది అనమాట. కొంచెం దగ్గరలో అయితే ఎగరితే ఓకే. ఫుల్ బ్యాటరీ, ఫుల్ ఛార్జింగ్ ఉంటేనే మనకి ఇదైతే డ్రోన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది కొంచెం పైన డ్రోన్ అయితే ఆర్డర్ పెట్టాను. ఒక 1 వీక్ అయితే అయింది. నేను కూడా ఇన్స్టాలో వేరే వాళ్ళ పేజ్ అయితే చూసి ఆర్డర్ పెట్టాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఇచ్చే ఆయన కూడా చూశారు కదా, క్రాంతి అబ్బాయి కూడా ఏమంటారంటే నాకేం సంబంధం లేదు, నువ్వు కానీ పేమెంట్ చేస్తే నీకు రిటర్న్ అనేది ఏమి ఉండదు, నీకు ఇంకా బిలీవ్ ఉంటేనే తీసుకో అన్నాడు. నేనైనా నమ్మి తీసుకుంటున్నాను. అండి ప్యాకెట్ లోపల అయితే ఇచ్చాడు. డ్రోన్ అయితే బొమ్మ అయితే కనిపిస్తుంది, మరి లోపల ఎట్టుందో చూద్దాం. అండి డ్రోన్ E88 Pro Max అంట. అయితే 4K అల్ట్రా హెచ్డి అని ఉంది దీనికి. పైన రియల్ కెమెరాస్. రెండు పక్కల ఒకటేగా ఉంది. ఓకే, లోపల చూసేద్దాం ఓపెన్ చేసి. గ్రే బ్లాక్ కలర్లో వస్తుందంట ఇట్లా. మనకైతే ఇది 2900 అయితే చెప్పారు. దీంతోపాటు వాచ్ ఒకటి ఇంకోటి వస్తుంది అన్నారు. నేను ఒకటి డ్రోన్ చెప్పాను, 2300కి అయితే ఇచ్చారు. ఇది ఒక బ్యాగ్ అయితే ఇచ్చాడు, సూట్ కేసు లాగా తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా. ఇదా డ్రోన్ అయితే వచ్చింది, మరి పని చేస్తుందో లేదు తెలీదు. చూద్దాం ఓపెన్ చేసి చిన్నగా. దీంట్లో అయితే దీనికి సేఫ్టీస్ ఇచ్చాడు చిన్నగా. దీనికి రిమోట్ ఒకటి ఇచ్చాడు. దీంట్లో మనం ఫోన్ ఒకటి పెట్టుకోవచ్చు అనుకుంటా, లేదా దీనికి డైరెక్ట్గా చూద్దాం. ఇది ఫోన్ పెట్టుకునేది ఉంటుంది, లేకపోతే డైరెక్ట్గా ఇదే ఎగిరేది అనమాట. దీనికి సేఫ్టీస్ అనుకుంటే ఇవి, అంటే ఫ్యాన్ తిరిగేదానికి సేఫ్టీస్ ఏం కాకుండా ఇచ్చాడు. ఇవన్నీ ఫిట్ చేసి అయితే చెప్తాను. ఇంకేంది ఏమి లేవు కింద, అయ్యే సేఫ్టీ సీట్లకి ఇస్తాను. డ్రోన్ అయితే స్టార్ట్ అయింది. నాకు చూశాను జస్ట్ ఆన్ చేసి. ఓపెన్ ఏరియా కోసం వచ్చేసాను ఇక్కడికి, ఎందుకంటే ఇంటి దగ్గరికి ఓపెన్ అయితే వెళ్ళి గుద్దేసుకుంటుంది. నాకు ఆపరేట్ తెలియదు కాబట్టి ఫస్ట్ టైము ఇక్కడ పెట్టి దీన్ని ఎంతవరకు ఈ క్యాంప్ పనిచేస్తుంది ఏమో అది కూడా చూద్దాము. ఇది 2300 పడింది నాకు. అంటే వాళ్ళు మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ 200 ముందే తీసుకున్నారు, ఆ తర్వాత అయితే పంపించారు. లింక్ నేను కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో. చూడండి, అంటే టాయ్ డ్రోన్ అనేది, బట్ నేర్చుకోకుండా మనం డ్రోన్ కొనవద్దు. 2300 పడింది. చూపిస్తాను ఎలా ఉంది. ఈ 2 MP క్యామే ఉంది, అది 4K అన్నారు, అదేం లేదు, జస్ట్ వస్తుంది. సో ఎట్లా ఉంది కూడా దాన్ని కూడా చూద్దాం. రండి మీరు కూడా చూసేది. ఇక్కడైతే పెడతాం దీన్ని.
స్టార్ట్ చేయవా నొక్కారా డౌన్ అవ్వలేదు ముందుకెళ్ళి స్టార్ట్ చేయమని చెప్పారు అందుకే డ్రోన్ ఇరుక్కపోయిందట कर रहे थे नीरव राते जा జాగ్రత్త నీ పక్కకు లాక్కో తప్పదనమాట అప్పుడప్పుడు డ్రోన్ ఆపరేటింగ్ రాకపోతే దొరికింది అండ్ 3 దగ్గరలో అయితే దీన్ని ఎగరేసాను గ్రౌండ్లో తేజాలు ఇంటి దగ్గర రాజశేఖరం ఇంటి దగ్గర 3 దగ్గరలో అయితే ఎగరుతుంది కానీ ఎక్కడ ఎగిరినా సరే ఒకే విధంగా అనమాట ఎగురుతుంది కొంచెం దాటి వెళ్ళిపోయిందంటే మొత్తం మన సిగ్నల్స్ అందదు మనం ఫోన్లో రికార్డ్ చేస్తాం కదా ఇది దీనికి కొంచెం బ్లూటూత్ సరౌండింగ్స్లోనే అనమాట కొంచెం అట్లా ఎగరంగానే ఆగిపోవడం స్ట్రక్ అవుతా వీడియో చూపిస్తుంది అలాగనే మనకి తొందరగా ఛార్జింగ్ అయిపోవడం వల్ల 2 బ్యాటరీలు కూడా ఫుల్ అయిపోయింది ప్రస్తుతానికైతే టాయర్ డ్రోన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చూపించాను ఇంకా బెటర్ వేరే ఏదో అనుకున్నప్పుడు అప్పుడు చూద్దాం డ్రోన్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఇట్లా నేర్చుకుంటేనే బెటర్ ఎందుకంటే అన్నిసార్లు పడిపోతూ ఉంటుంది అయినా మనకి కంట్రోలింగ్ ఎలా అనేది అయితే తెలుస్తుంది ఇంకా చాలాసార్లు ఇదైతే పడిపోయింది అక్కడ ఎక్కడ తీసుకొని వచ్చాము అట్లానే నేర్చుకునే వాళ్ళు అయితే బాగా పైకి ఫ్లై చేయకుండా జస్ట్ ఇట్లా ఇట్లా ఫ్లై చేస్తూ అలాగే నేర్చుకోవడం అయితే ట్రై చేయండి స్టార్ట్ మనం అంటే మళ్ళీ ఎగరేద్దాం పైకి అయితే అంటే స్టార్ట్ రా
పడిపోయింది. చూసారు అట్ట పడిపోయిందో. అంటే ఎక్కువ దూరం వెళ్ళింది అనుకోండి పైకి, ఏమైందంటే కంట్రోల్స్ ఇంకా దాని లెంత్ దూరం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. మళ్ళీ ట్రై చేద్దాం. ఇదండి డ్రోన్కి మనకి ఏమేమి వస్తాయో చూసుకుందాం. ఇప్పుడు వాళ్ళైతే ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చారు. ఇది బ్యాటరీ అనమాట. ఆల్రెడీ ఒకటి ఇన్బుల్ట్ వస్తుంది మనకి. దాన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా అయితే మనకి బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. యూఎస్బీ కాకుండా ముందు మోడల్ అనమాట, యూనివర్సల్ అనుకుంటారు అనమాట. ఇదైతే ఉంది. తర్వాత ఇది మనకి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆన్ అవుతుంది, లైట్ అయితే ఆన్ అవుతుంది. అట్లా 2 బ్యాటరీలు ఇచ్చారు. ఈ 2 కలిపి ఒక 4 మినిట్స్ వస్తాయి. వాళ్ళు చెప్పేది 7 మినిట్స్ 40 మినిట్స్ అంటారు. 2 కలిపి 4 మినిట్స్ వస్తాయి అంతే ఛార్జింగ్. ఒక 20 మినిట్స్ అలా, 20 మినిట్స్ కాదు, ఒక 30 మినిట్స్ పైన పెట్టాలి ఛార్జింగ్. అది వచ్చేది మాత్రం 4 మినిట్సే మనకి ఫ్లయింగ్లో. ఇప్పుడు ఇదిగోండి దీనికి వచ్చి కింద ఒక కెమెరా వచ్చాడు, ఈ ఫ్రంట్ ఒకటి ఇచ్చారు 2. మనం ఇందాక చూసాం కదా, పైకి బాగా వెళ్తే మాత్రం బ్లూటూత్ కనెక్షన్ ద్వారా ఉంటుంది కాబట్టి రాదు. ఫోన్ కూడా పక్కనే ఉంటేనే వస్తుంది అనమాట. కొంచెం దగ్గరలో అయితే ఎగరితే ఓకే. ఫుల్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉంటేనే మనకి ఇదైతే డ్రోన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది కొంచెం పైన, లేకపోతే అసలు ఎటు పెడితే అటు వెళ్ళిపోతాయి. గాలికి అయితే అసలు ఎగరదు, ఎందుకంటే వెయిట్లెస్ కాబట్టి. టాయ్ డ్రోన్ వెయిట్లెస్ వస్తాయి, గాలికి వెళ్ళిపోతాయి. అలాగే ఇదిగోండి రిమోటు. ఇది మనం ఫోన్ దీంట్లో పెట్టుకోవచ్చు, కింద ఫోన్ పెట్టేసుకొని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆన్ చేసినప్పుడు చూడొచ్చు, ఫోన్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే ఈ 2 ఏమో సిగ్నల్స్కి మనకి ఇట్లా పెట్టుకుంటే బెటర్, సిగ్నల్ బాగా వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటేమో ఫోటో తీసుకోవడానికి, ఇంకోటి కెమెరా ఆఫ్కి ఆన్కి అది. తర్వాత ఇది ఫ్లిప్ అని ఉంది. ఇలా కొడితే మామూలుగా ప్రొఫెషనల్ డ్రోన్స్ అయితే ఫ్లిప్ కొడతాయి అనమాట, తిరుగుతాయి. ఇదైతే ఏం పని చేయట్లేదు అది. ఇది మనకి బ్యాక్ టు రిటర్న్ మనం ఎగరేసినప్పుడు ఈ బటన్ నొక్కితే మళ్ళీ ల్యాండింగ్ ప్లేస్కి వచ్చేస్తుంది. దీంట్లో ఏం పని చేయట్లేదు, ఎక్కడుంటే అక్కడ దిగేస్తుంది, కానీ మన ల్యాండింగ్ ప్లేస్ తిరిగి రావడం లేదు. ఇది టేక్ ఆఫ్ టేక్ ఆన్ అనమాట. ఇది కూడా అంతగా ఏం పని చేయట్లేదు. జస్ట్ ఇది జాయ్స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, ఇదైతే 1 స్టెప్ కొంచెం తిరుగుతాయి. ఫుల్ స్టెప్ వేస్తే ఫుల్ ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట డ్రోను. అట్లా పైకి ఎదిరేదానికి ఫుల్ బూస్ట్లోకి నుంచి పైకి లేపిన తర్వాత మనం ఇది ముందుకి ఇది వెనక్కి అట్లా ఆపరేట్ చేసుకోవాలి. మనకి ఈ డ్రోను ఇది డ్రోను ఇలా రొటేట్ అవ్వాలి అంటే ఇట్లా రొటేట్ అవ్వాలంటే ఇదండి, ఈ గేర్ అనేది ఇట్లా తిప్పితే ఇట్లా రొటేట్ అవుతుంది. ఇట్లా రొటేట్ అవుతుంది. ఈ గేర్ ఇటు తిప్పితే ఇట్లా రొటేట్ అవుతుంది. ఇది ఫ్రంట్ కంటే ఇట్లా ముందుకి, బ్యాక్ అంటే ఇలా వెనక్కి వెళ్తుంది అనమాట. ఇది డైరెక్షన్. అంటే మనకి ఏదైతే క్యామ్ ముందుందో అది డైరెక్షన్. దాంట్లో మనం ఆ యొక్క బేస్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి పైకి ఎగిరిన తర్వాత డైరెక్షన్ ఎటు పడితే అటు ఉంటుంది మనకి. అప్పుడు మనం ఎట్లా తిరుగుతుందో అర్థం కాదనమాట. మనం ఇది బేస్ చేసుకొని కెమెరా మన సైడ్ ఉన్నప్పుడు ఫ్రంట్కి ఇదంటే ఫ్రంట్కి వస్తుంది, బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్తుంది. ఇది చూడండి, ఇటు పక్కది ఏంటంటే మనకి ఇట్లా ఇటు సైడ్కి వెళ్ళిపోద్ది, ఇటు సైడ్ వెళ్ళిపోద్ది అనమాట. ఇట్లా నొక్కితే ఇటు, ఇట్లా నొక్కితే ఇటు, ఇట్లా వెళ్ళడానికి. ఇట్లా రౌండ్కి తిరగాలంటే మాత్రం ఈ బూస్ట్ మనం అన్నాం కదా ఫుల్ ఫోర్స్ అనేది, దాన్ని ఇట్లా అంటే ఇట్లా రౌండ్కి తిరగడానికి అయితే ఉపయోగపడుతుంది. మళ్ళీ ఛార్జింగ్ పెడతాను. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఇది ఎలా తిరుగుతుందో కూడా చూపిస్తాను ఫుల్గా ఒకసారి చేసి. ప్రస్తుతానికైతే దీని వెనకాల బ్యాటరీస్ వేయాలా. దీంట్లో బ్యాటరీస్ అయిపోయినా మనకి రాదు. దీంట్లో వెనకాల కూడా 3 బ్యాటరీస్ ఉంటాయి. దీంట్లో బ్యాటరీస్ వేసినా కానీ మనకి ఏకపోయినా ఇది అయిపోయినా సరే సక్రంగా పనిచేయదు. ఇది దీంట్లో 3 బ్యాటరీలు వేయాల్సి వస్తుంది. ఇది దీని వివరణ. ఈ 22,300కి అయితే బెటరే. తర్వాత చూద్దాం ఇంకే విధంగా ఎలా ఉంటుంది అనేది. ఇంకేదైనా పెద్దది తీసుకున్న తర్వాత ప్రస్తుతానికైతే పర్వాలేదు, ట్రై చేశాను. ఇంకొంచెం బెటర్గా చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటే మా ఛానల్ ద్వారా ఒకవేళ మానిటైజేషన్ జరిగి డబ్బులు వస్తే బెటరు, లేకపోతే అన్నీ కొనలేకపోతున్నాం అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి తెలియని వాళ్ళకైతే. ఈ డ్రోన్ వివరాలు ఏంటంటే ఇదైతే సాటిస్ఫై అయితే కాదు, 2300కి అయితే ఏం రాదు.
బట్ స్టిల్ ఇది నాకైతే కొంచెం వరకు అయితే నేర్పించింది ఎలా ఉంది ఏంటి అనేది. అంతగా మనకి డ్రోన్స్ మనకి టీవీలో చూసినట్టుగా బాగా ఎగరడం, లేచి నుంచోవడం అలాంటిది అయితే ఏమి ఉండదు. లేచి నుంచి గాలికి వెళ్ళిపోతూనే ఉంటుంది, వెయిట్ చాలా తక్కువ. లేచినప్పుడు కాడ నుంచి మనం దీన్ని హాట్ సీట్ లాగా ఆపరేట్ చేస్తూనే ఉండాలి, దానికి అదే గుద్దేసుకుంటూ ఉంటుంది. మొత్తం మీకు ఒక్కటే చేసి చూపిస్తాను ఛానల్లో. మొత్తం చిన్న బిట్లకి ఎగిరి పడిపోవడం వల్ల ఉన్నాయి. అదంతా కలిపి ఒక వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.